పీఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి ఉప్పాడ బస్టాండ్ వద్ద ఏపీ జెన్జీవార్ కార్యక్రమంలో భాగంగా డిఎస్సిలో జరిగిన అక్రమాలు అవకతవకలపై నిరుద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ జెన్జీవార్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పీఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో పీఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్ నేతృత్వంలో యూకొత్తపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నిరుద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ బంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా దగా చేసిందన్నారు. డిఎస్సి ఉద్యోగాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యతగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వంగా గీత డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రావు చిన్నారావు, వర్ధినేటి సుజాత, పశ్చిమాల జ్యోతి, కొప్పన శివ, బత్తల సాయి, అంజూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్షమైతే నేను ఉపాధ్యాయుడికే నమస్కరిస్తాను. ఎందుకంటే 47 అండ్ జీవో నంబర్ 4 పాడుపడడం, డిఎస్సి అభ్యర్థుల యొక్క జీవితాలతో ఆటలాడుకోవడం, వారి భవిష్యత్తుని నడిరోడ్డు మీద పడవేసి వారిని అంధకారంలో పడేయడం చాలా దారుణమైన విషయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో జరిగిన అన్యాయాల్ని డిఎస్సి అభ్యర్థుల ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము పెడచెవిన పెట్టడం జరిగింది. ఎక్కడైనా మనం చూస్తాం, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఒక పరీక్ష జరిగినప్పుడు లేదా పోటీ పరీక్షలు జరిగినప్పుడు ఆ ప్రాసెస్ లో ఎక్కడైనా ప్రాసెస్ కిందలో అన్యాయం జరిగితే ప్రభుత్వానికి అభ్యర్థించుకుంటే ప్రభుత్వం న్యాయం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే రాజ్యాంగానికి విరుద్ధంగా, బహుశా ఎప్పుడూ దేశ చరిత్రలోనే లేనట్టుగా ప్రభుత్వమే జీవోలు సృష్టించి ప్రభుత్వమే తమకు కావలసిన వాళ్ళకి మరి ఉద్యోగాలు ఇచ్చేసే విధానాన్ని చాలా దారుణమైన విషయం. మీరు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిమాండ్ చేయడం జరుగుతోంది. ఒకటి, ఈ అవకతవకల మీద డిఎస్సి అభ్యర్థులు తెలుపుతున్న విషయాల మీద తక్షణం నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చెయ్యాలి. అంతేకాకుండా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి. మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవేళ అవకతవకలు జరగకపోతే డిఎస్సి అభ్యర్థులు లేవనెత్తే అంశాల మీద సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? ఇప్పటికే వారు కొంతమంది మీరు పట్టించుకోవటం లేదని కోర్టుకి కూడా న్యాయపరంగా కూడా వెళ్ళటం జరిగింది. స్పష్టమైన విషయాలు చెప్తున్నారు. ఇంచుమించుగా 424 మందికి, మాకున్న సమాచారం ప్రకారము 424 మందికి ఏ విధమైన డిపిటి, బిపిటి, ఇతర వ్యాయామ అభ్యర్థులకి సంబంధించి ఏ విధమైన అర్హత లేకుండా కేవలం ఏయో అసోసియేషన్ కావలసిన వారికి వారి సర్టిఫికెట్లు ఇప్పించుకొని వారికి పోస్టులు ఇవ్వటం అనేది ఇది న్యాయమా? ఇది రాజ్యాంగబద్ధమా? ఇది చట్టపరంగా నిజమైనదేనా? ఇవి కానప్పుడు మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు? అదే విధంగా అసలు ఏ ఎగ్జామినేషన్స్ అయినా రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ పెడతారు. టీచర్స్ కి సంబంధించి డిఓ ఆఫీస్ లో పెడతారు, కలెక్టర్ ఆఫీస్ లో పెడతారు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము అడ్మినిస్ట్రేషన్ లో చూస్తున్నాం. ఎప్పుడు మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేయకుండా ఎప్పుడూ లేదు. ఎందుకు మీరు పబ్లిష్ చేయలేదు? వీటన్నిటి మీద మీకు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? అంటే నిజాలు బయటపడతాయనా? వాస్తవాలు బయటకు వస్తాయనా? అన్యాయం మీరు చేసిన దురాగతం బయటకు వస్తుందనా? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వెయ్యరు? తక్షణం సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. దీని మీద నిజానిజాలు తేలాలి. అంటే మీ దగ్గర ఏమీ అన్యాయం జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెయ్యరు? ఇవన్నీ వాస్తవాలని చెప్పి ఇప్పుడే ఇంచుమించుగా మా పిఠాపురం నియోజకవర్గంలోనే 10-15 మంది మా దృష్టికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరూ ఇవాళ ఏదో అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక అబ్బాయి వచ్చి మాట్లాడడం గాంధీ అని జరిగింది. ఒకే ఒకటి, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయమనేసి, తప్పుల్ని చక్కదిద్దామని
దానికి బాధ్యులైనటువంటి వారిని శిక్షించమని ఈ బాధ్యత తీసుకుంటూ మీరు మంత్రివర్యులు రాజీనామా చేసి దీనంతటికీ కూడా ఒక ఉన్నత స్థానమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ చేసి తప్పుల్ని సరిదిద్ది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.